ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ షాలోమ్. యెహోషువ తన ప్రార్థనతో సూర్యచంద్రులను ఆపడానికి గల కారణం తెలుసా? ఇజ్రాయేలీల నాయకుడైన యెహోషువతో గిబియోను పట్టణస్థులు శాంతి ఒప్పందం చేసుకున్నారు. ఇది నచ్చని 5 అమోరీయుల రాజులు ఏకమై గిబియోనుపై దాడికి దిగారు. గిబియోనీయులు సహాయం కోరగా యెహోషువ తన సైన్యంతో రాత్రంతా ప్రయాణించి శత్రువులపై ఆకస్మిక దాడి చేశాడు. దేవుడు శత్రువుల సైన్యంలో భయాందోళన సృష్టించి ఆకాశం నుండి పెద్ద వడగళ్లను కురిపించాడు. ఇజ్రాయేలీల కత్తివాత పడిన వారి కంటే వడగళ్లకు చనిపోయిన వారే ఎక్కువగా ఉన్నారు. అయితే శత్రువులను పూర్తిగా ఓడించడానికి పగటి సమయం సరిపోవడం లేదు. చీకటి పడితే వారు తప్పించుకుని పారిపోయే ప్రమాదం ఉందని ఆ కీలక సమయంలో యెహోషువ గొప్ప విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించి ఇజ్రాయేలీలందరూ చూస్తుండగా ఆకాశం వైపు చూసి ఇలా ఆజ్ఞాపించాడు: సూర్యుడా, నీవు గిబియోనులో నిలిచిపో. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలలో ఆగిపో. అంతే, సృష్టికర్త ఒక మానవుని ప్రార్థనను ఆలకించాడు. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా సూర్యుడు ఆకాశం మధ్యలోనే నిలిచిపోయాడు. దాదాపు ఒక రోజంతా అస్తమించలేదు. చంద్రుడు కూడా కదలలేదు. ఆ అదనపు పగటి వెలుగులో ఇజ్రాయేలీలు తమ శత్రువులపై సంపూర్ణ విజయం సాధించారు. దేవుడు స్వయంగా ఇజ్రాయేలీల పక్షాన్ని యుద్ధం చేసి ప్రకృతి నియమాలను సైతం శాసించిన గొప్ప అద్భుత దినమది. దేవుని సర్వాధికారంపై నమ్మకం. సూర్యుడు చంద్రులు కదలడం అనేది ప్రకృతి నియమం, కానీ ఆ ప్రకృతిని సృష్టించిన వాడు దాన్ని శాసించగలడని యెహోషువకు తెలుసు. మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు ఎంత బలమైనవైనా సరే వాటిని మార్చగల శక్తి సృష్టికర్తకు ఉందని నమ్మడం చాలా అవసరం. మన సమస్యలు ఎంత పెద్దవైనా దేవుడు అంతకంటే గొప్పవాడు అనే దృక్పథాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన మరియు ప్రయత్నం రెండూ కలిసినప్పుడు అసాధ్యమైనవి కూడా సుసాధ్యం అవుతాయి. మన జీవితంలో చీకటి కమ్ముకుంటున్నట్లు అనిపించినప్పుడు యెహోషువలా విశ్వాసంతో ముందుకు సాగిపోతే విజయం ఖాయం. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన బైబిల్ విత్ రత్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.